నమస్కారం అండి. నా పేరు సావిత్రి. నేను హైకోర్టు అడ్వకేట్‌ని. ఇక్కడ నేను ఈరోజు మీ ముందుకొచ్చి మాట్లాడడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, పశ్చిమ గోదావరి భీమవరం జిల్లా గొడ్లపాడు గ్రామంలో ఒక అమ్మవారి టెంపుల్‌ని ఉండకూడని ప్రదేశం అంటే అది ట్యాంక్ పారంబోక్ ల్యాండ్ అండి. ట్యాంక్ పారంబోక్ ల్యాండ్ నీటి పారుదల మీద కట్టిన ఒక టెంపుల్ అది. అది ఇంకా దాని టెంపుల్ అంటే దానికి విగ్రహ ప్రతిష్ఠ జరగలేదు. ఏమీ జరగలేదు. దానికి ఒక హైప్ క్రియేట్ చేసి రాజకీయ రంగు పులిమి దాన్ని అక్కడ అమ్మవారిని అక్కడ నిలబెడదామని ట్రై చేస్తున్నారండి. దీనికి సంబంధించి ఇది సెటిల్డ్ లా ప్రిన్సిపల్ ప్రకారం అసలు ట్యాంక్ పారంబోక్ మీద ఏ విధమైన మతపరమైన కట్టడాలు కానీ లేదా గవర్నమెంట్‌కి సంబంధించిన ఏ విధమైన కట్టడాలు కానీ ఉండకూడదన్నది ఒక రూల్ ఉంది. దాని ప్రకారమే మేము ఎన్నో రిట్స్ వేసాము. ఆ రిట్స్‌లో మాకు ఎంత ఫేవరబుల్‌గా అక్కడ తొలగించమని ఎన్ని రకాలుగా ఆర్డర్‌లు వచ్చినా ఈ కలెక్టర్ గారు దాన్ని పట్టించుకోవట్లేదండి. మేము ఎన్నో సార్లు ఆవిడకి అర్జీలు పెట్టడం జరిగింది. ఈ కోర్టు ఆర్డర్స్ చూపించడం జరిగింది. ఎన్ని చూపించినా సరే మాకు పైనుంచి ఆర్డర్స్ రావాలన్నారు. పైనుంచి రావాలంటే అది మీ పరిధిలో ఉన్న దానికి పైనుంచి ఆర్డర్స్ ఎలా వస్తాయని పైనుంచి ఆర్డర్స్ అంటే మీకు పంచాయతీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి రావాలా? లేదంటే రామకృష్ణరాజు గారి దగ్గర నుంచి రావాలా? లేదంటే జనసేన ఎమ్మెల్యే దగ్గర నుంచి రావాలా? ఎవరి దగ్గర నుంచి రావాలన్నది మాకైతే అర్థం కాలేదండి. ఎందుకంటే సెటిల్డ్ లా ప్రిన్సిపల్ దట్టు హిందూ మనోభావాలు దెబ్బతీసేలాగా ఒక ట్యాంక్ పోరంబోక్ మీద అమ్మవారి టెంపుల్ కన్స్ట్రక్షన్ చేయడం ఎంతవరకు నిజం అంటే సనాతన ధర్మవాదైన పవన్ కళ్యాణ్ గారు దీని గురించి స్పందించరా? లేదు అంటే మీకు ఎంతసేపు తిరుపతి లడ్డు అని కల్తీ జరగని లడ్డూని పట్టుకొని కల్తీ జరిగింది అంటున్నారు కానీ ఇలాంటి అక్రమ కట్టడాల గురించి ఎందుకు మాట్లాడట్లేదండి? దీని గురించి ఎవరు సమాధానం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు చెప్తారా? రఘురామకృష్ణరాజు గారు చెప్తారా? ఎందుకంటే వెస్ట్ గోదావరిని మొత్తం లీడ్ చేసేది రఘురామకృష్ణరాజు గారు కాబట్టి ఆయన చెప్తారా? అక్కడ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే గారు చెప్తారా? లేదు అంటే నోడల్ అధికారి కలెక్టర్ గారు మాట్లాడతారా దీని గురించి? కలెక్టర్ గారే కదా చెప్పాలి. కలెక్టర్ గారు ఎందుకు చెప్పట్లేదు? మాకు కారణం ఏంటన్నది మేము ఆఖరికి హోమ్ రిట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. అంటే హోమ్ రిట్‌లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఈ రిట్‌లో ఏ విధమైన ఆర్డర్ వచ్చిందో దాంట్లోనూ కూడా అలాగే దాన్ని తొలగించమని వచ్చింది. అయినా సరే దాన్ని తొలగించట్లేదు. దీనికి కారణాలేంటి? దీని గురించి నేను మీడియా ముందుకొచ్చి మాట్లాడడం జరుగుతుందండి. ఇలాంటి సామాన్యమైన ఒక వ్యక్తికి న్యాయం జరగనప్పుడు ఇంక ఎవరికి న్యాయం జరుగుతది? హైకోర్టు నుంచి ఆర్డర్లు ఉన్నా కూడా మాకు న్యాయం జరగనప్పుడు న్యాయం ఎక్కడుంది? దీనికి సమాధానం నాకు పవన్ కళ్యాణ్ గారు చెప్పగలిగితే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఆశిస్తున్నా. లేదా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారి దగ్గర నుంచి అయినా నేను ఆశిస్తున్నా. లేదా కలెక్టర్ గారైనా మాకు దీనికి సరైన ఇది చెప్పాలి.